వచ్చింది కోయిలాగా. జీఎస్టీ కుంభకోణంపై సిఐడి విచారణ వేగవంతం. త్వరలో మాజీ సీఎస్ సోమేష్ విచారణ. జీఎస్టీ కుంభకోణం కేసులో సిఐడి విచారణను వేగవంతం చేసింది. పన్ను ఎగవేతలతో వాణిజ్య శాఖకు చెందిన కొందరు అధికారులు దాదాపు 1400 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న ఆరోపణలపై తెలంగాణ సిఐడి అధికారులు హైదరాబాదు సిసిఎస్ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టడం తెలిసింది. కమర్షియల్ ట్యాక్స్ యాప్స్ మాడ్యూల్స్ తయారీ, ఇన్పుట్స్ ట్యాక్స్ క్రెడిట్ సహా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సభ్యునిగా ఉన్న స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్ వివరాలను సిఐడి సేకరిస్తుంది. సమగ్ర దర్యాప్తులో భాగంగా వాణిజ్య పన్నుల రాష్ట్ర కమిషనర్ శ్రీదేవి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా బుధవారం 3 టెక్నికల్ రిసోర్స్ పర్సన్లను విచారించారు. ఈ క్రమంలోనే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ను మరికొందరిని మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలిపింది. ఇక ఈయన కథ మళ్ళా తెర మీద తీసుకొని వస్తుర్రట. గతంలో ఈ కోళ్ళగా మంచిగా నానబెట్టి సరిపోను కుమ్మరించుకుంది కూర్చొనాలు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈయన కేసు కథ ఎందాక వచ్చింది, ఏం కథ అనేది కూడా ఈ సోమేష్ కుమార్తో పాటు మరికొందరిని కూడా ఇక ఇప్పుడు ప్రశ్నించే కోపు కనపడుతుందట. చూద్దాం మళ్ళీ ఈ కోయిలాగా ఏం సమాధానం చెప్తుందో, ఆ అధికారులు కూడా ఏం చెప్తారో చూద్దాం. బ్యాగులో యువతి మృతదేహం పూర్తిగా కూలిన స్థితిలో 10 రోజుల క్రితం హత్య. కట్టుబొట్టు ఆధారంగా ఉత్తరాది మహిళ అని అనుమానం. హైదరాబాదులోని బాచుపల్లిలో ఘటన. పోలీసుల దర్యాప్తు. అయ్యా సంపి బ్యాగులు పెట్టిట 10 రోజుల ఆట. అబ్బాబాబాబాబా. ఏముంది ఇంక ఇలా ఏమైనా వార్త? కవితపై కేసీఆర్ నారాజ్. తండ్రే తన ఏకైక నేత అంటున్నా అపాయింట్మెంట్ ఇవ్వని అధినేత ఎట్టిస్తాడు? రా బిజా అని ఇద్దరు దూతల పిలిపించినా రాయబారం పంపినా పోదాయి. ఏంది బిజా అంత తిక్కడ పక్కడ వ్యవహారం చేస్తున్నావు, ఏటెట్టో చేస్తున్నావు, మన సంసారం మన కుటుంబం పరువు ప్రతిష్ట గంగల కలిసిపోతుంది బిడ్జా, వద్దు బిడ్జా నువ్వు నా మాట వినరా అని ఫోన్ చేసినా లేవటదా. ఇక నీ సొంటలు నా సొంటలు, ఓ అమ్మ మీ అయ్య లేకపోతే అసలు మీకు ఇక మీ కూరాడు మాగి ఉంటే మీ అయ్య చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు మీ అయ్య పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేయొచ్చు. కానీ ఇక మరి మీ అయ్యేం కాదని నువ్వు ఆడంగిడంగా ఎసరు పెడితే అది ఇక ఉత్తపూర కాడికి వస్తుంది కథ అని అన్నట్టుర్రు. ఎవరు సలహా ఇచ్చినట్టుర్రు. మళ్ళీ మా అయ్య అని ఇక అయ్యకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు తీయగానే మళ్ళీ కథ ముంగడికేసి ధర్నా చౌకడ ధర్నా మొదలుపెట్టింది. కానీ ఆయన మాత్రము వామ్మో బిడ్డో నేను ఏమో అనుకున్నా కానీ నా కడపలో పుట్టి నాకే గండమెతమా బిడ్డ అనేది ఇప్పుడు కేసీఆర్ అస్సలు కవితమ్మని దగ్గరికే రాణిస్తాడట. మొత్తానికి బిడ్డ మీద నారాజుగా ఉన్నాడట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? కేసీఆరే తనకు ఏకైక నాయకుడని కవిత అంటున్న గులాబీ బాస్ నుంచి ఆమెకు పిలుపు రాకపోవడానికి కారణం అదేనా అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తుంది. గత కొద్ది రోజులుగా కవిత వ్యవహరిస్తున్న తీరు పట్ల కేసీఆర్ కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఓవైపు తాను రాసిన లేఖను లీక్ చేసిన వారెవరో తేల్చాలని కవిత కోరుతున్నా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కేసీఆర్కు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన ఆయన మాత్రం ఈ పరిణామాలను కొలిక్కి తెచ్చే ఆలోచనలో లేరని అంటున్నారు.
ఇక నువ్వు ఎన్ని తీర్లా అయ్యా అయ్యా అని కలవరించి అయ్యో మా అయ్యకు ఈ అన్యాయమా అని నువ్వు అయ్యో ఏదో ఎంత ఇక మీదనే కవితమ్మా నీకు లోపల నీకు నా మీద ప్రేమ లేదు ఏదో మందిని చూడనే నన్ను అయ్యా అంటూ